బ్రేకింగ్ చూస్తున్నాం. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ప్రత్యేక సమావేశాన్ని రాష్ట్ర సర్కార్ నిర్వహించనుంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు రాజధాని అమరావతిలో ఈ కార్యక్రమం జరగనుంది. వెలగపూడి సచివాలయం వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సుపరిపాలనలో తొలి అడుగు సమావేశాన్ని నిర్వహించనున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన జూన్ 12వ తేదీనే ఈ కార్యక్రమం నిర్వహించాలని భావించిన అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఘోర విమాన ప్రమాదం దృష్ట్యా వాయిదా వేశారు. తాజా సమావేశంలో ఏడాదిలో చేపట్టిన పాలనా సంస్కరణలు, తీసుకొచ్చిన మార్పులు, అందించిన సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి చేసిన కృషిని సమీక్షించుకునేలా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. వచ్చే 4 ఏళ్లలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు అభివృద్ధి లక్ష్యాలను ఎలా సాధించాలన్న అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. అమరావతిలో జరిగే ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, హెచ్ఓడీలు, సెక్రటరీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు హాజరవుతారు. ఇక కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పూర్తి చేసుకుని 2వ ఏడాదిలోకి అడుగుపెట్టింది. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం దిశగా నడిపిస్తోంది. స్వల్పకాలిక అభివృద్ధి లక్ష్యాలతో పాటు వికసిత ఆంధ్రప్రదేశ్ సాధన కోసం 2047 స్వర్ణాంధ్ర విజన్ లాంటి దీర్ఘకాలిక ప్రణాళికల్ని కూడా కూటమి సర్కార్ అమలు చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణం, రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులను తీసుకురావడం, 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాల కల్పన తదితర అంశాల్లో వేగంగా అడుగులు వేస్తోంది కూడా. ఏడాదిలో చేసిన సుపరిపాలనను సమీక్షించుకునేందుకు, రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసిన ప్రణాళికల్ని వివరించేలా సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. ఇదే సమయంలో 2వ ఏడాది ఏం చేయాలి, ఎలాంటి లక్ష్యాలను సాధించాలి అనే అంశాలను కూడా సమావేశంలో చర్చించనున్నారు. గత ఏడాది ప్రోగ్రెస్ రిపోర్టు వివరిస్తూ ఏడాది చేపట్టే కార్యక్రమాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. 26 జిల్లాల నుంచి వచ్చే అధికారులతో సమావేశం ముగిసిన తర్వాత అందరితో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రులు అక్కడే డిన్నర్ చేయనున్నారు. ఇక సుపరిపాలనలో తొలి అడుగు సమావేశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. వంశీ, సుపరిపాలన తొలి అడుగు పేరుతోటి రేపు ఏపీ గవర్నమెంట్ ఒక సమావేశం నిర్వహించబోతోంది. ఏడాది పాలనలో ప్రభుత్వ పథకాలు, అలాగే ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి, ప్రభుత్వం ఫామ్ అయినప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది, రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది అనే దానికి సంబంధించిన సమావేశం జరుగుతా ఉంది. దీనికి సంబంధించినంత వరకు కూడా ఈ సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏవైతే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయో, అలాగే అమరావతికి సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయో వాటిలన్నిటిపైన కూడా ఈ సమావేశం జరుగుతుంది. అన్ని జిల్లాల కలెక్టర్లు, హెచ్ఓడీలు, సెక్రటరీలు, ఎస్పీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు హాజరవుతున్నారు. అయితే ఈ ఏడాది సంక్షేమంకి సంబంధించినటువంటి ఎంతవరకు అమలు చేశారు, సూపర్ 6 లో ఇచ్చినటువంటి హామీల అమలుకి ఇంకా మిగిలి ఉన్న వాటికి ఎంత టైం పడుతుంది, అలాగే ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంటి, తొలి ఏడాది ప్రోగ్రెస్ కి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా చర్చించిన తర్వాత నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, అలాగే రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా ఈ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలపైనే దృష్టి పెట్టారు. రాష్ట్రానికి సంబంధించినంత వరకు కొత్త పెట్టుబడులను తీసుకురావడం, రాజధాని నిర్మాణము, అలాగే పరిశ్రమలు తీసుకురావడం, దాంతో పాటుగా 20 లక్షల మందికి ఉద్యోగ కల్పనకి సంబంధించినటువంటి అంశాల్లో చురుకుగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో సుపరిపాలనను సమీక్షించుకునేందుకు రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రణాళికలను వివరించేలాగా సుపరిపాలన తొలి అడుగు పేరుతోటి ఈ కార్యక్రమాన్ని రేపు ప్రభుత్వం నిర్వహించబోతోంది. వంశీ. థ్యాంక్ యూ కాంతి.